6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000033390. వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే దాదాపుగా 3 సంవత్సరాలు అనుకోవచ్చు గురుబలం వచ్చి 1, 2, 3 అంతే 3.5 సంవత్సరాల తర్వాత పంచమ స్థానమందు గురుడు యోగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గురుబలం ఎందుకు ముఖ్యం ఒకరి జాతకంలో అంటే గురువు దేవతలకి ఆయన బృహస్పతి దేవతలందరికీ గురువు. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. జాతకంలో ఎవరికైతే గురువు బలంగా ఉంటారో వారికి దైవ బలం ఉన్నట్టు. ఎందుకంటే మరి దేవతలందరూ మొక్కేటువంటి గురుస్వరూపం కదా. ఆయన ఎవరికైతే అనుకూలంగా ఉన్నారో అటు దేవతా శక్తులన్నీ కూడా వారికి అనుకూలంగా ఉంటాయి. నిజానికి ఏలినాటి శనిలో ఉన్న జన్మరాహు యొక్క దోషం ఈ సంవత్సరం పీడిస్తూ ఉన్న గురుడు పంచమ స్థానంలో ఉన్నందుకు కుంభరాశి వారికి అదృష్టం పట్టినట్టే చెప్పుకోవాలి. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ అన్నారు. అంటే ఇక్కడ గురువు పంచమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి వారందరూ కూడా బాగుంటారు, ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరో పాడైపోరు. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఇంకా పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఆ పంచమ భావం అనేటువంటిది చాలా ముఖ్యం. అటు మేధస్సు, ప్రజ్ఞ, తెలివితేటలు, పూర్వపుణ్యము, కొన్ని సందర్భాల్లో పూర్వపుణ్యము, అలాగేనేమో ఉపాసనకి సంబంధించినటువంటి స్థానం. అక్కడ గురువు ఉండడం కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అర్ధలాభం తదైశ్వర్యం అన్నారు. అంటే అర్థం అంటే మనకి డబ్బు, ఈ ధనాగమనం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏలినాటి శనిలో ఉన్నప్పుడు తేజోహానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా. మనసు ఎప్పుడైతే పీడింపబడిందో, మనసు ఎప్పుడు పీడింపబడుతుంది? ఒక విషయం తప్పు, దీని వైపుకి వెళ్ళకూడదు అని తెలిసినప్పటికీ కూడా దాని వైపు తీసుకుపోతాడు. నిజంగా మనం చేసేది తప్పు అని తెలిసినప్పటికీ దాన్ని మనం ఆపుకోలేకపోతాం. వ్యసనే జన్మగే శనవు. అది వ్యసనమైన, స్త్రీలోలత్వమైన, లేకపోతేనేమో లేదా పర విషయాలపై, మనకి సంబంధం లేనటువంటి విషయాలపై. నిజానికి మనం చేసేది తప్పు అని తెలిసినప్పటికీ మనసుని కంట్రోల్ చేసుకోలేక, నిజానికి ఇది చెప్తూ ఉంటారు చాలామంది, మీరు గమనిస్తే నేను చేసేది తప్పే కానీ నేను దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఈ వ్యసనం జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను, నేను ఈ జోదం జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను, ఇలా అనేక రకాల విషయాలు చెప్తూ ఉంటారు. మరి అటువంటి వాటి నుండి బయటకు తీసుకొచ్చేటువంటి గ్రహం గురుడు. బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వాటన్నిటికీ అధిపతిగా ఉన్నటువంటి గురుడు బుద్ధి స్థానంలో కూర్చొని ఉంటే బుద్ధి వక్రగతిలోకి వెళ్ళదు. ఈ పంచేంద్రియాలు అనేటువంటి 5 గుర్రాలని కంట్రోల్లో పెట్టేటువంటి గ్రహం గురుడు. నిజానికి మనసు అనేటువంటి ఆయన రాజు, ఈ పంచేంద్రియాలు కూడా ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులు. ఈ సేవకులు రాజును తీసుకెళ్తూ ఉన్నారనుకోండి, పంచేంద్రియాల వెనకాల మనసు వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ రాజు సమర్థమైనటువంటి వాడు కాదు. ఈ పంచేంద్రియాలకి కళ్ళెం వేసి పట్టుకుని ఇతనికి సంబంధించినటువంటి చోటకి తీసుకెళ్ళగలిగేవాడే సమర్థుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల వ్యసనాల బారి నుండి విముక్తులవుతారు. ఏదైతే మనం దీన్ని వదలలేకపోతున్నాం, ఈ వ్యసనాన్ని మనం వదలలేకపోతున్నాం అనేటువంటి విషయాలు ఉన్నాయి, అటువంటి నుండి వాటి నుండి బయటకు వస్తారు. అలాగే ఏది సత్యము, ఏది అసత్యము, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మన వెనకాల గోతులు తీస్తున్నారు, ఎవరు మన కోసం నిజంగా కష్టపడి పని చేస్తున్నారు అనేటువంటి విషయాలపై కూడా స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల ఉంటుంది. ఇప్పటి వరకు పక్కవాడి యొక్క ఆలోచనల మీద ఆధారపడినటువంటి ఈ రాశి వారు సొంత బుద్ధితోటి ఆలోచన చేస్తారు. అటు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, అటు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఒక స్థిరత్వము, ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ఆ గురుబలం వల్ల అన్ని విషయాలు సాధ్యమవుతాయి. ఎందుకు అంటే గురుడి యొక్క దృష్టి, ఆ నవమ దృష్టి రాశి మీద ఉంటుంది. మరి ఏలినాటి శని ఉంది, జన్మరాహు దోషం ఉంది కదండి. మరి ఆ రెండు కూడా ఉన్నాయంటే నిజానికి
మే నెల 21వ తారీఖు వరకు రాహు అనుకూలమే. 2వ స్థానంలో రాహు అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి రాహుబలం ఉంది. రాహుబలం ఉన్నంత వరకు గురుబలం లేదు. గురుబలం వచ్చాక రాహుబలం ఉండదు. మొత్తానికి సంవత్సరంలో ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి భయం లేదు. కుంభరాశి వారి స్థితిగతులు గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చక్కటి మార్గంగా ఉంటుంది. అంతా కూడా తెలివితేటలతోటి చాకచక్యంతో ముందుకు వెళతారు. మంచి చెడులు ఆ యుక్తాయుక్త విచక్షణ తెలుసుకోగలుగుతారు. అందరినీ ఆనందింపజేయగలుగుతారు. కుటుంబ సభ్యుల్ని ఆనందింపజేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార వ్యవహారాదుల అభివృద్ధిలో ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, బంగారం కొనాలి, గృహాలు కొనుగోలు చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా సాగుతాయి. వివాహ శుభ కార్యక్రమాలు, సంతానం ఇవన్నీ కూడా పొందగలుగుతారు. అన్నిటి పరంగా కూడా బాగున్నది. ఇంకా జాతకంలో దశలో అంతర్దశలో బాగుంటే మరింత శుభ ఫలితాలు వస్తాయి. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికే ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా మాస శివరాత్రులు వదిలిపెట్టకూడదు. ప్రతి నెల అమావాస్య ముందు చతుర్దశి రాత్రి వ్యాపితమై ఉంటే దాన్ని మహాశివరాత్రి అంటారు. మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రులు మొత్తం 12 వస్తాయి. ఈ 12 మహాశివరాత్రుల్లోనూ ప్రత్యేకించి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఏకవారం అయితే ఏకవారం, ఏకాదశం అయితే ఏకాదశం, అలా చేయించుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. శని త్రయోదశులు ఎప్పుడైనా అమావాస్య ముందు ప్రత్యేకించి వస్తే ఆ రోజున కూడా తైలాభిషేకం శనేశ్వరుడికి చేసుకోవడం. లేదంటే ప్రతినిత్యం మేము చదువుకోవాలి స్తోత్రం ఏదైనా చెప్పండి. హనుమాన్ చాలీసాని మించినటువంటి మంత్రం ఈ రాశి వారికి లేదు. అది చదువుకుంటూ ఉండండి, మంచి జరుగుతుంది. స్వస్తి.